భూ రికార్డుల డిజిటలైజేషన్ను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీపై వర్క్షాప్ నిర్వహించారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ నేతలకు గ్రామాల్లో తిరిగే ధైర్యం లేదన్నారు. పహల్గాం దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పాలనలో ఏఐ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టెక్నాలజీని వినియోగంతో రియల్ టైంలో సేవలు అందిస్తామన్నారు. ఏఐ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు జరగాలన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు పవన్. పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పరిపాలనాపరమైన పునర్నిర్మాణం, ఇతర సంస్కరణలు తీసుకురావడం, చాలా సమర్థవంతంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం. పంచాయతీరాజ్ బాగు కోరిన చాలా మంది, వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు కానీ, శశిభూషణ్ గారు లాంటి మన ఉన్నతాధికారులు కానీ, వీళ్ళందరూ కూడా ఇది సమర్థవంతంగా తీసుకెళ్లి క్యాబినెట్ దాకా అప్రూవల్ కూడా జరిగింది. సో ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ఫ్యూచర్. ఏపీలో దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులకు తిరిగే ధైర్యం లేదన్నారు. విద్య, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పహల్గాం దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దాడిలో మృతి చెందిన విశాఖపట్నం వాసి చంద్రమౌళి మృతదేహానికి షర్మిల నివాళులర్పించారు. కనకదుర్గ నర్సింగ్ హోంలోని వారి నివాసంలో కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు షర్మిల. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో భద్రతపై కీలక ఆదేశాలు ఇచ్చింది. పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో భద్రతను పెంచాలని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దీంతో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.